ఎస్ఎల్బీసీ దుర్ఘటనలో కార్మికులు చనిపోవడం చాలా దురదృష్టకరం అండి. కానీ అది చాలా డేంజరస్ అండి. యాక్చువల్లీ బతికే ఛాన్స్ లేదు. అంటే నాకు దానిలో నాలెడ్జ్ చెప్తున్నాను. యాక్చువల్లీ అది మన ముందు చెప్పకూడదని చెప్పలేదు, కానీ యాక్చువల్లీ ఆ మిషన్ ఒక 300-400 కోట్ల మిషనే అది తుక్కు అయిపోయింది. అంటే అర్థం చేసుకోండి, ఆ మిషన్ ఉండే మనుషులు ఇంకెట్లా బతుకుతారో అనుకోలేము. ఏమైనా లోపల ఏమైనా ఉంటే, ఏమైనా పైన ఐరన్ ఒక టీవీఎం ఆపరేటర్ మిషన్ ఒకటి ఉంటుంది, దానిలో ఏమైనా దాగుంటే బతకడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి ఆల్మోస్ట్ వాళ్ళు కరెక్ట్ హెడ్ దగ్గర, అంటే మనం ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో అక్కడ ఆల్మోస్ట్ అక్కడ ఉన్నట్టున్నారు. ఇంచుమించు 3-4 సెగ్మెంట్లు కొలాప్స్ అయిపోయాయంటే ఇంక అది చాలా డేంజరు. యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ సెగ్మెంట్స్, ఎన్నో వేల 100 సంవత్సరాలు ఉంటాయి. అలాంటివే కూలిపోయాయి అంటే ఇంక అర్థం చేసుకోండి, అది భయంకరమైన ఇదే. దానికి ఒక 5-6 గ్యాంట్రీలు ఉంటాయన్నమాట. ఎవరైతే బ్యాకప్ గ్యాంట్రీ అని ఉంటుంది ఒకటి, ఆ టీవీఎం మైనింగ్ చేసే ఏరియాలో ఉండేవాళ్ళు ఎవరు బతకడం కష్టం కొలాప్స్ అయితే. ఎవరైతే బ్యాక్ ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి పారిపోయారు. దానికి టన్నల్ ఫేస్ అని, మైనింగ్ టన్నల్ ఫేసు, మైనింగ్ ఫేసు, కట్టర్ హెడ్ ఉంటుంది. ఆ కట్టర్ హెడ్ దగ్గర వేరు, మన సిగ్మెంట్ పెట్టేది వేరు, టనల్ ఫేసింగ్ అంటారు దాన్ని. అవన్నీ కొద్ది నాలెడ్జ్ ద్వారా తెలుస్తుంది. దానివల్ల ఆ మిషనే, ఆ 100 కోట్ల మిషనే తుక్కు అయిపోయింది. ఇంకా మనిషి అట్లా బతుకుతారండి. అది చాలా యాక్చువల్లీ అడ్వాన్స్డ్ మిషను. ఎందుకు యాక్సిడెంట్ అయిందో తెలియదు. అవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. వీళ్ళు ఎక్కువ గ్రౌటింగ్ చేయాలండి, గ్రౌటింగ్ సిస్టమ్ బాగా చేయాలి. మరి అక్కడ అధికారులు చేసారో తెలియదు, కానీ ఎప్పుడైతే మిషన్ ఆగిందో గ్రౌటింగ్ అనేది కంటిన్యూగా ప్రాసెస్లో ఉండాలండి. అప్పుడు దానికి ఆ కొలాప్స్ అనేది ఆగుద్ది. దానికి అక్కడ నుంచి మనకు వాటర్ అనేది ఎవరు ఆపలేం కదా, అది ఎక్కడ రాకుంటే అక్కడికి అది సీపేజ్ అది అవుతుంది అన్నమాట. అది మరి నిపుణులు చేయవలసిందే. రాంగ్. ఎప్పుడు గ్రౌటింగ్ 100% కరెక్ట్గా ఉండాలి. గ్రౌటింగ్ పర్ఫెక్ట్ ఉంటే సముద్రం నుంచి వచ్చానే నీ వాటర్ బయటికి రాదండి. అది 100% టెక్నికల్ ప్రాబ్లమ్స్. అది మనకు సంబంధం లేదు, కానీ యాక్చువల్లీ నాకు ఉండే నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా. చాలా దురదృష్టకరము చనిపోవడం. మరి ఏం చేస్తాం, బ్యాడ్ లక్. టన్నల్లో అంత యాక్సిడెంట్ అవ్వడం చాలా తక్కువ. మన ఇక్కడ అయింది, కానీ అందరూ బయటకు వచ్చారు. ఉత్తరాఖండ్లో యాక్సిడెంట్ అయింది, కానీ అదేంటంటే టన్నల్ ఫేస్లో యాక్సిడెంట్ అవ్వడం వల్ల. ఉత్తరాఖండ్లో టన్నల్ మధ్యలో అయింది కాబట్టి అది ర్యాట్ హోల్ చేసి వెళ్ళి దాన్ని కాపాడారండి. ఇది మ్యాక్సిమం అది స్టార్టింగ్ అయింది కాబట్టి అది మరి బతికే అవకాశం తక్కువ అండి. టన్నల్లో ఎక్కడో మధ్యలో ఇంకా టన్నల్ ఉందనుకోండి, ఏదో చేసి బతికించవచ్చు. ఇది ఆల్మోస్ట్ మైనింగ్ ఎక్కడ చేస్తామో అక్కడ అయింది.